ఇమ్మీడియట్గా కుదిరితే ఈ వారం రామురాతుని బయటకు పంపించేస్తాం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫైటర్గా, ఒక యంగ్ కుర్రోడుగా ఆయన అంటే చాలా అభిమానం, చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ ఆ వయసులో. దట్టు పర్సన్ కూడా చాలా మంచోడండి, చాలా చాలా మంచోడు, నాకు చాలా ఇష్టం. కానీ గివప్ ఇవ్వడం అని అయితే మాత్రం ఏదైతే ఉందో నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కూడా ఏంటండి, నామినేషన్ వేసుకున్నప్పుడు నేను డౌన్, ఆమెతో పోల్చుకుంటే నేను బేకర్ గాడిని, ఆమె చాలా బాగా ఆడుతుంది, ఏ విషయంలో అయినా తోపామి తురుమామి అని చెప్పి పక్కనున్న తనుజను పొగడ్డం ఏంటారు నాయన, నీకు నువ్వు తగ్గించుకోవడం ఏంటి? మళ్ళీ ఏమో రీతు చౌదరి వాడికి హోమ్ సిక్ కూడా ఉంది అందుకే నామినేట్ చేస్తానంటే, అవును నాకు హోమ్ సిక్ ఉందండి నిజమే అని ఒప్పుకోవడం ఏంటి? నీ మీద అంత జాలి చూపిస్తున్నాడు ఆ పవన్ కళ్యాణ్, అరే ఏమిరా ఏందిరా ఇలాగే చూపిస్తున్నావు, ఫైట్ చేయరా, యూఆర్ ఫైటర్ రా అని చెప్పి నేను బతిలాడుకోవాలా అంటే ఫైనల్గా ఏంటంటే ఇండైరెక్ట్గా ఒక హిట్ ఇచ్చాడు బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి. ఏమనంటే, దయచేసి ఈ వారం నన్ను కూడా మాధురి గారి లాగా కోరుకున్నప్పుడు పంపించేయండి అని చెప్పి అయితే అడిగాడని అయితే నా ఫీలింగ్. ఇలా గివప్ ఇవ్వడం అయితే రామురాతోని ఇష్టపడే నేను చాలా ఫీల్ అయ్యాను. ఆయన ఉండి ఆడితే చూడాలని ఉంది. టాప్ 3లో ఉంటే మాత్రం అసలు రామురాతోని ఇంకా చాలా బాగుంటుంది ఇన్ని కోట్ల మంది చూసే ప్రోగ్రాంలో. కానీ బిగ్ బాస్ హౌస్ వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాగా గివప్ ఇచ్చే వ్యక్తుల్ని, మధ్యలో డ్రాప్ అయ్యే వ్యక్తుల్ని ఎందుకండి హౌస్కి తీసుకొస్తారు? ఎలాగైనా పోరాడి ఇందులో 100 రోజులు నిలబడాలని, టాప్ 3లో ఉండాలి ఎలాగైనా అనుకునే వాళ్ళని తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళని ఇష్టపడే వాళ్ళు, వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు అదొక ఇన్స్పైరింగ్గా తీసుకుంటారు. చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అన్ఫార్చునేట్లీ ఆయన గివప్ ఇచ్చాడు సైడ్ ఈ వారం. నాకు తెలిసి ఆయన ఈ వారం ఎలిమినేట్ అయితే న్యాయం జరిగినట్టయితే నేను ఫీల్ అవుతున్నాను.